down capitalism. Up socialism. Down capitalism. Up socialism. Down capitalism. Up socialism. Down capitalism. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జై చేయండి సిపిఐ 95 వ్యవస్థ దినోత్సవాన్ని. 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 వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మాధవధార ప్రాంతంలో ఈ యొక్క కరుణ పతాక ఆవిష్కరణని నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఈ దేశంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిర్బంధాలను ఎదుర్కొని ఆవిర్భవించిన నాటి నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారి వర్గాలు, బీసీలు, దళితులు, మైనారిటీల యొక్క సమస్యల పైన, వారి హక్కుల పైన నిరంతరం పోరు సలుపుతూ ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఈరోజు 96వ వసంతంలో అడుగు పెడతా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉంది. దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు వారికి అనంగ మిత్రులైనటువంటి అదానీలకి, అంబానీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ప్రశ్నించేటువంటి మేధావులపైన, రచయితలపైన, వామపక్ష మేధావులపైన, శ్రేణులపైన, విద్యార్థులు, యువకులపైన దాడులు చేస్తూ ఉంది. వారిని ప్రశ్నిస్తే ఏళ్ల తరబడి ఊపా చట్టం కింద కేసులు పెట్టి జైల్లో పెడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా సరే భారత కమ్యూనిస్టు పార్టీ మరింత పోరాటాల స్ఫూర్తితో ముందుకు పోతాం. ఈ నరేంద్ర మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరింత పార్టీ శ్రేణులు ఈ 96వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో ప్రభుత్వాలు ఈ ప్రజల పట్ల అవలంబిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకి, ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. నడుస్తున్నాడు పక్కన వస్తూ కొత్తగా ఇప్పుడు కావచ్చు మా రైతులు ఇప్పుడు అదే ప్రకారం ఉండాలని చెప్పి అడిగితే అది పట్టించుకోరు. స్టేట్ గవర్నమెంట్ జగన్ గారు కొత్తలు కొడుతున్నాడు. ఎక్కడ ఖాళీ భూములు లాగిస్తే చాలా భూములు లాగిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉన్నా ఏ భూములు వస్తే మన ఖాళీ తీసుకుంటాం అని చెప్పి ఆయన భూములన్నీ సర్వే చేయిస్తానని చెప్పి ఇప్పటికే భూములు లాగేశారు. అప్పు వేసుకుంటాం. ఈ విశాఖరెడ్డి విశాఖపట్నం ఎక్కడ ఏ జిల్లా జిల్లాగా అప్పీలను ఖాళీ చేశారు. ఇక్కడ విశాఖపట్నం అయిపోయింది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ఉన్నాయో ఆ సైతం తీసుకున్నాం. అదన్నింటినీ మన పోరాటం పట్టింది. ఈ నెలలోని గ్యాస్ వాళ్ళు 100 రూపాయలు పెట్టించాడు. 2 టైమ్స్ పెట్టి 50 ఇప్పటికే అధికారులు అడుగుపెట్టాం. కాబట్టి దీన్ని మనందరం ఇంకా విషయవంతం మన కార్యకర్త పూర్వ యువతంతా ముందుకు వచ్చి మన యువతంతా ముందు నడిపించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తే మనం పోరాటం పోయేది ఏమీ లేదు. కాబట్టి సాధించుకుంటాం. కాబట్టి మీరందరూ సహకరించి మన కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఆశిస్తూ